గౌరవనీయులు కోదండరాం సార్ గారికి మరియు వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి గిరిజన బిడ్డ మాజీ ఎమ్మెల్సీ రామనాయక్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వివిధ తాండాల నుంచి వచ్చిన రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే ఏదైతే పొడి భూములు ఇష్యూస్ ఉన్నాయో అందరూ వివరించారు సార్. అందులో 2001లో అందరూ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు సార్ ఒకటే లేఅవుట్లో ఒక 10 మంది రైతులు దరఖాస్తులు చేస్తే 5గురికి మాత్రమే వచ్చినాయి. ఒక దాంట్లో పట్టాలు వచ్చింది, పక్కల దాంట్లో పట్టాలు రాలేదు. ఒకటేసారి దరఖాస్తు పెట్టుకున్నారు. అది ఎందుకు రాలేదని చెప్పేసి మేము అడిగితే 2005 కంటే ముందు 18 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పేసి పట్టం ఆగిపోయినప్పుడు చెప్పారు సార్. మేము దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం చెప్పలేదు. అప్పుడు ఏజ్ వివరించలేదు. కొందరు ఏం చేశారంటే పేద మనుషులు ఉన్న వాళ్ళ కోడల పేరు మీదనో కొడుకుల పేరు మీదనో దరఖాస్తు పెట్టుకున్నారు సార్. 2005 కంటే ముందు ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చినాయి. మధ్యలో ఉన్న ల్యాబ్ రైతులకేమో ఏజ్ రకం ఉన్నదని చెప్పేసి ఆపివేయడం జరిగింది సార్. అది మన ఆడియో మేడం గారికి కూడా తెలుసు. మరి ఆ మిగతా రైతులు నాకు మధ్యలో ఎందుకు రాదు? 1995 నుంచి గిరిజన కామారెడ్డి డిస్టిక్ లో పొడు భూమిలో నివసిస్తూ సాగు చేస్తూ మరి అప్పట్లో పరుపు భూమి అని కొన్ని గిరిజన తాండాలకు గత ప్రభుత్వం కేటాయించింది సార్. అది ముఖ్యంగా మన కామారెడ్డి జిల్లాలో యాచరం తాండాలో 700 కుటుంబాలు 100% ట్రైబల్ సార్. వాళ్ళకు దాదాపు 400 ఎకరాలు 1971లో తోక పాస్ పుస్తకాలు వచ్చినాయి సార్. అది ఆధారాలు కూడా ఉన్నాయి. మరియు దాని తర్వాత ఇంకా న్యూ పాస్బుక్లు కూడా వచ్చినాయి. వచ్చినాయి 400 ఎకరాలు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాస్బుక్లు వచ్చినాయి. 500 రైతులకు వచ్చినాయి. 2 సార్లు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ వారు మా ఫారెస్ట్ గెజిట్ అని చెప్పేసి ఆన్లైన్ నుంచి కంప్లీట్ గా తొలగించడం జరిగింది సార్. అప్పట్లో మా తాత ముత్తాత వాళ్ళు తాట నిర్మించుకొని అందులో ఇల్లు కట్టుకున్నారు. మన కామారెడ్డి ఆడియో మేడం గారు కూడా చూశారు. ఫారెస్ట్ డిఎఫ్ గారికి కూడా తెలుసు సార్. ఈ ల్యాండ్ 400 ఎకరాలు క్రాప్ లోన్ కూడా గతంలో తీసుకున్నారు. అప్పులు కూడా రైతులకు అట్లానే ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకు వారు రెన్యువల్ చేయట్లేదు. ఈ ల్యాండ్ ఆన్లైన్ లో లేదని చెప్పేసి వాళ్ళు రెన్యువల్ చేయట్లేదు సార్. దాదాపుగా 28 లక్షల రూపాయలు ఓన్లీ ఒక యాచరం గిరిజన తాండకే క్రాప్ లోన్ రెన్యువల్ చేయకుండా కంప్లీట్ గా ఆగిపోయినా సార్. యాచరం రైతులు చాలా మంది వచ్చారు ఈరోజు. మరి దీన్ని మేము భూపరిశీలన చేసినప్పుడు దరఖాస్తు కూడా పెట్టుకున్న రైతులు ఆడియో మేడం అడిగితే దీని ఫారెస్ట్ అండ్ రెవెన్యూ జాయింట్ సర్వే పెట్టించి మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వరకు ఏం లేదు సార్. ఇది మీ దృష్టికి మేము తీసుకువస్తున్నాం సార్. అదేవిధంగా పోడు భూమి పట్టాలు కొందరికి వచ్చిన రైతులకి బోర్ వేయద్దని చెప్పేసి ఆపివేస్తున్నారు సార్. దానిని పర్మిషన్ తీసుకొని బోర్ వేయాలని చెప్పేసి అంటున్నారు. బోర్ వేసిన తర్వాత అందులో కరెంట్ పవర్ కనెక్షన్ లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు, పోల్స్ కూడా లేదని చెప్పేసి కూడా నిబంధనలు ఉన్నాయి. అందులో ప్రభుత్వం వారు సోలార్ పంప్ సెట్ నిర్మించుకోవాలని చెప్పేసి క్లియర్గా ఉంది. కానీ ఈ ల్యాండ్ గుట్టలల్లా కొంచెం లాస్ట్ ఉండేసరికి సోలార్ పంప్ సెట్ని ఆ సోలార్ పాయింట్ ని కూడా దొంగలు కూడా ఎత్తుకుపోతున్నారు సార్. కొన్ని చోట్ల మా దగ్గర గిరిజనులు జరిగినాయి సార్. నేను గిరిజన తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. వారికి పట్టాలు అయితే ఇచ్చారు, కానీ వాళ్ళకు పూర్తిగా సాగు చేసుకోవడానికి అనుమతి, వారికి పవర్ కనెక్షన్, బోర్ వేసుకోవడానికి అది అనుమతి ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో పొడు పట్టాల పైన SBI బ్యాంకు లోన్ కూడా కొన్ని చోట్ల
చోట్ల ఇచ్చినారు సార్ ఎస్బీఐ బ్యాంకు. కొన్ని విలేజ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి సార్. తెలంగాణ గ్రామీణ బ్యాంకు వాళ్ళు కంప్లీట్ గా లోన్ ఇవ్వట్లేదు, మా పై నుంచి రాలేదని. మేము ఈ గిరిజనుల తరపు నుంచి మన కలెక్టర్ గారిని కూడా కలిసాము. కలెక్టర్ సార్ ఏమో ఎల్ఏ గారికి కూడా మాట్లాడారు. కొన్ని చోట్ల ఫోన్ చేసి బ్యాంకు వాళ్ళకి పంపిస్తే కొన్ని బ్యాంకులు ఇచ్చినాయి, కొన్ని బ్యాంకు మేము ఇవ్వము, మాకు పై నుంచి రాలేదని కూడా చెప్పడం జరిగింది సార్. దీన్ని మీరు పూర్తిగా న్యాయం చేస్తారని, మరి మీరు ఎక్స్పీరియన్స్ తెలంగాణ రాష్ట్రంలోనే మా గిరిజన జాతికి న్యాయం చేయాలని నేను గిరిజన తరపు నుంచి నేను మనవి చేస్తున్నాను సార్. అదేవిధంగా సార్, మరి అదే గిరిజన సమస్యలు కామారెడ్డి జిల్లాలో 1 ఎకరం భూమి బంజారా భవన్ కోసము దాదాపుగా 5 సంవత్సరాల క్రితం మాకు కేటాయించారు సార్. కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్ ఇచ్చి ఉన్నారు, మా దగ్గర ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిసిఎల్ అక్కడ ఆపివేయడం జరిగింది. మరి మేము అక్కడ జెండా వేసుకొని పూజ చేసుకుని అక్కడ పూజలు నిర్వహిస్తున్నాం. కానీ మాకు పర్మనెంట్ గా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి కంపౌండ్ వేయడానికి అనుమతి లేకుండా పోతుంది సార్. అక్కడ నుంచి క్లియరెన్స్ అయిన తర్వాతనే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారు ఆపుతున్నారు సార్. దాని మీద మా గిరిజన కామారెడ్డి జిల్లాలో ఒక బంజారా భవన్ లాంటిది ఉంటే మాకు అక్కడ కామారెడ్డి హెడ్ క్వార్టర్ లో మాట్లాడడానికి కానీ గిరిజనులు కూర్చోడానికి మాకు ఉంటుంది సార్. ఆల్రెడీ కలెక్టర్ ఉంది, మీరు పరిష్కరించాలని చెప్పేసి తమ ద్వారా నేను కోరుతున్నాను సార్. అదేవిధంగా మన కామారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో ప్రతి మండలాల్లో గిరిజన జాతి ఉంది సార్. ఆ గిరిజనులకు కొన్ని మండలాల్లో బంజారా భవన కోసం భూములు కేటాయించారు. బంజారా భవనాలు కూడా ఒక 5 మండలాలు ఉన్నాయి. మిగతా 18 మండలాల్లో వాళ్ళకు ల్యాండ్ లేదు సార్. వాళ్ళకు ల్యాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నాం, తహసీల్దార్ కూడా చూపించారు. కానీ వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు అనుమతి ఇచ్చి వాళ్ళకు బంజారా భవన్ కొరకు అనుమతి ఇవ్వలేదు సార్. దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి నేను ఈ రైతుల ద్వారా నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి రైతులకు ధన్యవాదాలు తెలుసుకోవాలి.